వాళ్ళు ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. అది మంగళవారం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్కి వచ్చింది. మంగళవారం ప్రాసిక్యూషన్ వారు రాలే, మేము వచ్చినాం ఆర్గ్యుమెంట్స్. లీవ్ ఇట్. ఈరోజు ఫ్రైడే ఉండింది ఆర్గ్యుమెంట్. సో వాళ్ళు ఆ రోజు రాలేదు, వాళ్ళు మంగళవారంకి వాయిదా తీసుకున్నారు. దాని ప్రకారం మేము వచ్చాం ఈరోజు. మరలా ఈరోజు ఆ పిక్షన్ విత్డ్రా చేసేసుకుంటున్నారు. ఇంకా ఒక్కరు మేము వచ్చాం కాబట్టి ఇంప్రూవైజ్డ్ పిక్షన్ అంటే ఇంకా బలమైన పిక్షన్ వేయాలి. ఆల్రెడీ వేసింది పనికిరాదని వాళ్ళకే తెలిసింది. ఆల్రెడీ వాళ్ళు వేసిన పిక్షన్ శుక్రవారం హీరింగ్కి వచ్చిన పిక్షన్ దానిలో బలం లేదని వాళ్ళకి తెచ్చినట్టుంది, వాట్ ఐ ఫీల్. అందుకని దాన్ని విత్డ్రా చేసుకొని మళ్ళీ కొత్త పిక్షన్ వేస్తున్నారని చెప్పారు. దాన్ని కౌంటర్ వేస్తాం, దానివల్ల ఆర్గ్యుమెంట్కి వస్తాం. అంటే ఏ గుడ్ బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్ అని ఇంగ్లీష్లో ఒక సామెత చెప్తారు. సో వీ మేడ్ ఏ గుడ్ బిగినింగ్. మేము హాఫ్ కాదు, ఫుల్ డన్. అంటే ఒకసారి పిటిషన్ వేసి ఆర్గ్యుమెంట్కి వచ్చిన తర్వాత అది సరిగా లేదని చెప్పడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఒక క్రిమినల్ కోర్టులో ఇన్ ది యానల్స్ ఆఫ్ క్రిమినల్ హిస్టరీ వాళ్ళు కస్టడీ పిటిషన్ వేశారు. శుక్రవారం వచ్చింది, రాలేదు. మంగళవారం అడిగారు, మంగళవారం వచ్చాము. ఈరోజు ఆ పిటిషన్ రాజు ఉపసంహరించుకుంటున్నారు. ఏంటి మళ్ళీ కొత్త పిటిషన్ వస్తాం, వాళ్ళు మళ్ళా దానికి కౌంటర్ వేస్తాం. దానికి ఫర్ ది ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ వేసిన పిటిషన్ బలం లేదని. వాట్ మేడ్ దెమ్ టు విత్డ్రా ద పిటిషన్ దట్ వాస్ ఫైల్డ్? ఐ నాట్ నో. ప్రాబ్లీ దే షుడ్ ఆన్సర్ దట్. మళ్ళా చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావణ్కి ఏలాంటి సంబంధం లేదు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్ ఫిలాసఫీ రాజ్యహింస ఎక్కడ జరిగినా, ఎవరికి జరిగినా, ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభాగ్యం పక్కన నిలబడుద్ది. ఆ ఒక్క ప్రిన్సిపలే. ఆయన యాక్ట్స్ కానీ యాక్టివిటీస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఒక ఉపా కేసులో దుర్మార్గంగా కఠినమైనటువంటి చట్టం తీసుకొచ్చి వాళ్ళు క్రూరంగా అతన్ని ఇరికిచ్చారు కాబట్టి ఉపా చట్టం దానికి ఎట్టి పరిస్థితిలో దానికి అప్లై కాదు. అయినా కూడా ఎవరినో సాటిస్ఫై చేయాలని, ఎవరినో తృప్తిపరచాలని, సంతృప్తిపరచాలని వాళ్ళు చేసిన దానికి ఇది కరెక్ట్ కాదు, న్యాయసమ్మతం కాదు అనే ఒక ఉద్దేశంతోనే మేము రావణ్ కోసం, రావణ్ కానీ ఇంకొక రేపు పుల్లయ్య కానీ ఎల్లయ్యని కానీ ఈ విధంగా రాజ్యహింస చేస్తే వాళ్ళ పక్కన ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. దానికి మట్టుకే వాళ్ళ యాక్టివిటీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. అది ఆయన ఏం మాట్లాడాడు, ఎవరిని దూషించాడు, దట్ నాట్ వీఆర్ నాట్ కన్సర్న్ విత్ దట్. వీఆర్ ఓన్లీ కన్సర్న్ విత్ ఫైలింగ్ ఎ కేస్ అండర్ యూపీఏ యాక్ట్. ఇది దుర్మార్గం, ఇది కరెక్ట్ కాదు. ఈ పందా కొనసాగితే ఈ రాష్ట్రంలో ఎవరూ సేఫ్ కాదు. ఏ విధమైనటువంటి అఫెన్స్ చేసినా, ఏ విధమైన నోరు తెరిచి మాట్లాడినా, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యా అమలు చేయమని బ్రతులాడినా, అడిగినా, ప్రాధేయపడ్డా ఉపాయాట్లు వెళ్ళిపోతారు. ఇంత దుర్మార్గమైన పరిస్థితి రాష్ట్రంలో రాజ్యం వెళ్తుందంటే ఇది ప్రజాస్వామ్యం పరిస్థితి కాదు. ఇది అటోక్రటిక్ గవర్నమెంట్, అటోక్రటిక్ స్టేట్, అటోక్రటిక్ యాటిట్యూడ్. తరతరాలుగా పోరాడి రాజరికము, మొనార్కీసు, నియంత పరిపాలన నుంచి ప్రజాస్వామ్యంకి వచ్చాం. తరతరాలు ఈ మానవ జాతి పోరాడి మళ్ళా బ్యాక్ టు స్టోనేజెస్, మళ్ళా బ్యాక్ టు మొనార్కీ, బ్యాక్ టు అటోక్రసీ, బ్యాక్ టు డిక్టేటర్షిప్ మళ్ళా తీసుకెళ్ళిపోయేది రాష్ట్రాన్ని. ఈ ప్రజాస్వామ్యానికి ఖచ్చితంగా మంచిది కాదు. మరలా ప్రజలను ఒక్కటి కోరుకుంటున్నా, మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ దృష్టికి తీసుకోండి. ఇది ఈరోజు రావణ్ ఇష్యూ కాదు. ఇక్కడ ఒక రావణ్, ఒక విక్టిమ్. ఈరోజు అది రేపు ఎవరికైనా జరగద్ది. ఎవరు నోరెత్తి గొంతెత్తి ప్రశ్నించే మటుకు వాళ్ళకి ఇదే గతి పడద్దని వాళ్ళు మనకు మెసేజ్ ఇస్తున్నారు రాష్ట్రం. ఏ జర్నలిస్ట్ కూడా అంతే. మీరు ఎవరైనా కూడా, మీ జర్నలిస్ట్ ఒక వార్త రాసినా కూడా అది మీరు కూడా రేపు మేము రావాల్సి వస్తుంది. మీ తరఫున కూడా ఖచ్చితంగా వస్తాం. ఒక్క విషయం చెప్తానండి, ఇదే ప్రభుత్వం, ఇదే యాటిట్యూడ్ హిట్లర్ చేశాడు. ఆయన గెస్టపో అని చెప్పి ఆయన సొంత పోలీస్ ఫోర్స్ ఉండేది, ఇంటెలిజెన్స్ వింగ్. జర్మనీలో సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ఒక్కొక్క వర్గాన్ని తీసుకుపోయి గ్యాస్ చేంబర్లో చంపించేవాడు ఆయన. మీకు అందరికి గుర్తుందో లేదు. ఫస్ట్ యూదులు జ్యూస్ కోసం వచ్చి ఆ గ్రూప్ను పట్టుకుపోయి గ్యాస్ చేంబర్లో చంపుతున్నప్పుడు
ఆ పక్కన ఉన్నటువంటి కమ్యూనిస్టులు వేరే వర్గం, అబ్బా మనకు కాదుగా మళ్ళీ కాదు కదా, చూసినే కదా హిట్లర్ ఈ పని చేస్తున్న పోనీలా అనుకున్నారు. నెక్స్ట్ కమ్యూనిస్టుల కోసం వచ్చి ఇదే పని గ్యాస్ చేంబర్ తీసుకుపోతే ఈయన నిలబడినాడు పక్కన సోషలిస్టు, అబ్బా నన్ను కాదు కదా అతన్ని అనుకున్నారు. నెక్స్ట్ ఈయన కోసం వచ్చారు, ఈయన తీసుకుపోయి పట్టుకుపోయారు. ఆ పక్కన ఆయన ఉన్నాడు సామాన్య మానవుడు, నన్ను కాదులే వెళ్ళే కదా పోయేది. లాస్ట్ ఆయన కోసం వచ్చి పట్టుకుపోయారు. ఆయన పక్కన ఎవరు లేదు ప్రశ్నించి. ఇదే పరిస్థితి రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి ప్రజాస్వామ్య ప్రేమికులు కానీ, ప్రజాస్వామ్యాన్ని ఇష్టపడేవాళ్ళు కానీ, ఈ రాష్ట్రానికి ప్రజాస్వామ్యం కావాలనుకునేవాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తెత్తండి. ఎంతమందిని జైల్లో వేస్తారు? సో రాష్ట్రంలో ఇంకెవరు బయట ఉండకుండా జైలు నింపండి. మీ ఉద్దేశం అదే కదా, జైలు నింపండి. ఎవరు గొంతు ఎత్తులు జైలు కుక్కండి. ఆ కేసు పరిస్థితి ఏందండి? డెత్. ఆ అన్న మాట ఉరి తీసేస్తాం రావణ్ణి. ఇది అన్యాయం కదా. చట్టసమ్మతం కాదు, న్యాయసమ్మతం కాదు, ప్రజాస్వామ్యబద్ధం కాదు. అందుకనే చెల్లించినటువంటి సుదర్శన మేము ఇది దుర్మార్గము అని వచ్చామే, కానీ మాకు పార్టీ అఫిలియేషన్తో ఆయన మాతో లేదు, మాకు ఆయనతో లేదు. రేపు ఎవడైనా రావణ్ కానీ ఇంకోటి కానీ విభీషణ్ కానీ భూషణ్ ఎవడు వచ్చినా వస్తాయి. ఈ విధంగా రాజ్యహింస, ఈ విధంగా గవర్నమెంట్ ప్రతి సామాన్య వాడిని నేర్పించినప్పుడు ఖచ్చితంగా వస్తాం. ఎనీ క్వశ్చన్? ఆంధ్ర రాష్ట్రంలో కూర్చొని దేశ భద్రత గురించి మాట్లాడారంటే దుర్మార్గం కదా. నిజంగా అది దేశ భద్రత విఘాతం, విచ్ఛిన్నం అన్నప్పుడు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఐఏ పెట్టుండాలి ఈ కేసు. వేసిన పిటిషన్ బలం లేదని వాట్ మేడ్ దెమ్ టు విత్డ్రా ద పిటిషన్ దట్ వాస్ ఫైల్డ్? ఐ నాట్ నో. ప్రాబ్లీ దే షుడ్ ఆన్సర్ దట్. మళ్ళా చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావణ్కి ఏలాంటి సంబంధం లేదు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్ ఫిలాసఫీ, రాజ్యహింస ఎక్కడ జరిగినా, ఎవరికి జరిగినా, ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభాగ్యం పక్కన నిలబడుద్ది. ఆ ఒక్క ప్రిన్సిపలే. ఆయన యాక్ట్స్ కానీ యాక్టివిటీస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఒక ఉపా కేసులో దుర్మార్గంగా కఠినమైనటువంటి చట్టం తీసుకొచ్చి వాళ్ళు క్రూరంగా అతన్ని ఇరికిచ్చారు. కాబట్టి ఉపా చట్టం దానికి ఎట్టి పరిస్థితిలో దానికి అప్లై కాదు. అయినా కూడా ఎవరినో సాటిస్ఫై చేయాలని, ఎవరినో తృప్తిపరచాలని, సంతృప్తిపరచాలని వాళ్ళు చేసిన దానికి ఇది కరెక్ట్ కాదు, న్యాయసమ్మతం కాదు అనే ఒక ఉద్దేశంతోనే మేము రావణ్ కోసం, రావణ్ కానీ ఇంకొక రేపు పుల్లయ్య కానీ ఎల్లయ్యను కానీ ఈ విధంగా రాజ్యహింస చేస్తే వాళ్ళ పక్కన ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. దానికి మట్టుకే వాళ్ళ యాక్టివిటీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు. అది ఆయన ఏం మాట్లాడాడు, ఎవరిని దూషించాడు, దట్ నాట్ వీఆర్ నాట్ కన్సర్న్ విత్ దట్. వీఆర్ ఓన్లీ కన్సర్న్ విత్ ఫైలింగ్ ఎ కేస్ అండర్ యూపీఏ యాక్ట్. ఇది దుర్మార్గం, ఇది కరెక్ట్ కాదు. ఈ పందా కొనసాగితే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ సేఫ్ కాదు. ఏ విధమైనటువంటి అఫెన్స్ చేసినా, ఏ విధమైన నోరు తెరిచి మాట్లాడినా, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యా అమలు చేయమని ప్రతిలాడినా, అడిగినా, ప్రాధేయపడ్డా ఉపాయాట్లు